Hi students, welcome to 3rd BSc 6th semester Electronics Cluster. In Electronics Cluster, I will teach A1 and A3 papers. A3 paper is Power Electronics. Unit 1, Power Devices and Silicon Control Rectifier. Today's topic is Need for Semiconductor, Power Devices and పవర్ డయోడ్స్. మన పవర్ని ఎలా జనరేట్ చేస్తాము అంటే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి 87%, న్యూక్లియర్ నుంచి 6%, ఇంకా రెన్యూబుల్స్ నుంచి ఎంత అంటే మిగతాదంతా మనం జనరేట్ చేస్తాం. ఈ జనరేషన్ పవర్ జనరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోవాట్స్ పవర్ మనం జనరేట్ చేస్తున్నాం అనుకోండి కోల్ నుంచి. అది ఫ్యూయల్ నుంచి టర్బైన్కి వచ్చేసేపాటికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఓన్లీ 35% మాత్రమే ఫ్యూయల్ నుంచి టర్బైన్కి వస్తుంది. టర్బైన్ నుంచి జనరేటర్కి వచ్చి జనరేటర్లో ఏం జరుగుతుంది అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లైన్కి వచ్చేపాటికి ఎంత పర్సెంట్ వస్తుంది అంటే 17% మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి లోడ్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే 16%. అంటే మనం 100 కిలోవాట్స్ పవర్ జనరేట్ చేస్తున్నాము అని తీసుకుంటే కనుక మనకు ఓన్లీ వచ్చేది లోడ్ దగ్గరికి వచ్చేసేపాటికి ఎంత వస్తుంది అంటే 16 కిలోవాట్స్ మాత్రమే వస్తుంది. అంటే 100 కిలోవాట్స్లో నుంచి ఓన్లీ మనం ఎంత యూజ్ చేసుకుంటున్నాం, ఎంత యూజ్ అవుతుంది అంటే ఓన్లీ 16% మాత్రమే యూజ్ అవుతుంది. మిగతాదంతా ఏమైపోతుంది అంటే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే అది ఏం చేయాలంటే ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేయాలి. ఆ కన్వర్షన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. 100% యూజ్ చేసుకునేటట్టు ఆ ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేయాలి. దానికి యూజ్ చేసే దాన్నే మనం ఏమంటున్నాము అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ అని. ఇంకా మనం ఏం చేయాలి అంటే రెన్యూబుల్స్ని యూజ్ చేసుకోవాలి. పవర్ ఎలక్ట్రానిక్స్. Power electronics is a branch of electrical electronics engineering which deals with power conversion from one form to another form using inductors, capacitors, semiconductor devices. పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్ అన్నమాట. ఇది ఏం డీల్ చేస్తుంది అంటే పవర్ కన్వర్షన్ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్. ఏటిని యూజ్ చేస్తున్నాము అంటే ఇండక్టర్స్, కెపాసిటర్స్, సెమీ కండక్టర్ డివైజెస్ని యూజ్ చేసి పవర్ కన్వర్షన్ చేస్తాం. దీని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే మిల్లీ వాట్స్ నుంచి మెగావాట్స్ వరకు ఉంటుంది. ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ డిఫైన్డ్ యాజ్ ద అప్లికేషన్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ద కంట్రోల్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్. పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ పవర్ని కన్వర్షన్ చేయొచ్చు, అలాగే కంట్రోల్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకుని సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ పవర్ని కంట్రోల్ అండ్ కన్వర్షన్ చేయడాన్నే పవర్ ఎలక్ట్రానిక్స్ అంటాం. పవర్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ ఏంటి అంటే పవర్ని సేవ్ చేస్తుంది అన్నమాట. ఆ కన్వర్షన్ కానీ కంట్రోల్లో కానీ పవర్ని ఏం చేస్తుంది అంటే సేవ్ చేస్తుంది. నీడ్ ఫర్ సెమీకండక్టర్ డివైజెస్. మనం పవర్ ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేయాలి అంటే దాంట్లో ఏం యూజ్ చేస్తాము అంటే సెమీకండక్టర్ డివైజెస్ని యూజ్ చేస్తాం. దాంట్లో మనం యూజ్ చేసేవి ఏంటి అంటే పవర్ సెమీకండక్టర్ డివైజెస్. ఈ పవర్ సెమీకండక్టర్ డివైజెస్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే హై వోల్టేజ్ అండ్ హై కరెంట్ రేటింగ్స్ ఉంటాయి. ఇన్ ఎడిషన్ ఆఫ్ N- రీజియన్ కాల్డ్ డ్రిఫ్ట్ రీజియన్ ఇన్ పవర్ డయోడ్. అలాగే దీంట్లో ఏ రీజియన్ ఉంటుంది అంటే N- రీజియన్ అనేది ఉంటుంది. ఈ రీజియన్ని ఏ రీజియన్ అంటున్నాము అంటే డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాము. ద విత్ ఆఫ్ దిస్ డ్రిఫ్ట్ రీజియన్ డిటర్మైన్స్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ది డివైస్. ఈ N- రీజియన్ ఆ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ది డివైస్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ని డిటర్మైన్ చేస్తుంది. మన పవర్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసేవి ఏంటి అంటే పవర్ సెమీ కండక్టర్ డివైజెస్ని యూజ్ చేసి పవర్ని కంట్రోల్ చేస్తున్నాం, అలాగే కన్వర్షన్ చేస్తున్నాం. దీంట్లో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ N-
మైనస్ రీజియన్ అనేది ఉంటుంది. ఆ ఎన్ మైనస్ రీజియన్ ఏ రీజియన్ అంటున్నాము అంటే డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాం. ఈ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ది డివైస్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదా పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి. ఇప్పుడు నేర్చుకునేది ఏంటిది అంటే పవర్ డయోడ్స్. పిఎన్ జంక్షన్ డయోడ్ పవర్ డయోడ్ అనేది సేమ్గానే ఉంటాయి, కొంచెం డిఫరెన్సెస్ అనమాట. దీని యొక్క పిఎన్ జంక్షన్ డయోడ్ వచ్చేసేపటికి రేటింగ్స్ ఎలా ఉంటాయి అంటే ±15 వోల్ట్స్. అదే పవర్ డయోడ్ వచ్చేసేపటికి వోల్ట్స్ నుంచి కిలో వోల్ట్స్ వరకు ఉంటుంది. కరెంట్ వచ్చేపటికి మైక్రో యాంపియర్స్ నుంచి మిల్లీ యాంపియర్స్ ఉంటుంది సిగ్నల్ డయోడ్లో. పవర్ డయోడ్ వచ్చేసేపటికి యాంపియర్స్ నుంచి కిలో యాంపియర్స్ వరకు ఉంటుంది. సిగ్నల్ డయోడ్లో వచ్చేపటికి పవర్ అనేది మిల్లీ వాట్స్ నుంచి వాట్స్ వరకు ఉంటుంది. పవర్ డయోడ్లో వాట్స్ నుంచి కిలో వాట్స్ ఉంటుంది. అంటే ఈ రెండింటిని బట్టి చూస్తుంటే పవర్ డయోడ్ యొక్క రేటింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే చాలా హైగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పవర్ డయోడ్స్. నెక్స్ట్ పవర్ డయోడ్స్. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజింగ్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఫ్యూ చేంజెస్ ఆర్ గెట్టింగ్ డన్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ డయోడ్. మనం ఈ హై రేటింగ్స్ని కనుక తీసుకురావాలి అంటే డయోడ్ నుంచి దాంట్లో కొంచెం కన్స్ట్రక్షన్ డిఫరెన్సెస్ అనేది ఉండాలి. పవర్ డయోడ్స్ ఆర్ సిమిలర్ టు సిగ్నల్ డయోడ్స్ బట్ కన్స్ట్రక్షన్ డిఫరెన్స్. సిగ్నల్ డయోడ్ పవర్ డయోడ్ అనేవి సేమే, కాకపోతే ఏంటి అంటే పవర్ డయోడ్స్లో కన్స్ట్రక్షన్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ద ఎన్ రీజియన్ కాల్ ద డ్రిఫ్ట్ రీజియన్. దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే డ్రిఫ్ట్ రీజియన్ అనమాట. పీ టైప్ ఎన్ టైప్ ఉంటుంది. దాంతోపాటు ఏ రీజియన్ ఉంటుంది అంటే ఎన్ మైనస్ రీజియన్ ఉంటుంది. ఆ రీజియన్ ఏ రీజియన్ అంటున్నాము అంటే డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాం. మన సిగ్నల్ డయోడ్లో ఎన్ని రీజియన్స్ ఉంటాయి? 2 రీజియన్స్, పీ రీజియన్ ఎన్ రీజియన్ ఉంటుంది. కానీ పవర్ డయోడ్స్లో ఎన్ని రీజియన్స్ ఉంటాయి? 3 రీజియన్స్ ఉంటాయి. ఏంటవి? పీ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్. అది సిగ్నల్ డయోడ్లో 2 రీజియన్స్, పీ రీజియన్ ఎన్ రీజియన్ ఉంటాయి. పవర్ డయోడ్లో ఇంకో రీజియన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ రీజియన్ ఏ రీజియన్ అంటున్నాము అంటే ఎన్ మైనస్ రీజియన్. ఈ రీజియన్ని అంటున్నామంటే డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాం. ఈ డ్రిఫ్ట్ రీజియన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పవర్ డయోడ్ యొక్క సింబల్ ఏంటి అంటే ఇది యానోడ్, క్యాథోడ్. ఇది పీ టైప్ మెటీరియల్, ఇటు వచ్చేపాటికి ఎన్ టైప్ మెటీరియల్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ డయోడ్ ఇన్క్లూడ్స్ 3 లేయర్స్. ఎన్ని లేయర్స్ ఉంటాయి? డయోడ్లో 3 లేయర్స్ ఉంటాయి. ఏంటవి? పీ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్. పీ ప్లస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు ఇండికేట్ చేస్తున్నాము అంటే హెవీలీ డోప్. ఇక్కడ ఎన్ ప్లస్ కూడా ఎందుకు డెనోట్ చేసాము అంటే ప్లస్ ఉంటే హెవీలీ డోప్, మైనస్ ఉంటే లైట్లీ డోప్, ఏది లేకపోతే మోడరేట్లీ డోప్డ్ అనమాట. ఇక్కడ ప్లస్ ఇండికేట్ చేసాం. పీ ప్లస్ అంటే ఏంటి అంటే పీ టైప్ మెటీరియల్ని హైలీ డోప్ చేసాం. అలాగే ఎన్ ప్లస్ని కూడా హైలీ డోప్ చేసాం. ఎన్ మైనస్ అంటే ఏంటి అంటే లైట్లీ డోప్. డోపింగ్ లెవెల్ అనేది ఇక్కడ ఎలా ఉంది అంటే లైట్లీ డోప్ చేసాం. ద లైక్ పీ లేయర్, ఎన్ మైనస్ లేయర్ అండ్ ఎన్ ప్లస్ లేయర్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? పవర్ డయోడ్లో 3 లేయర్స్ ఉన్నాయి. పీ ప్లస్ లేయర్, ఎన్ మైనస్ లేయర్ అండ్ ఎన్ ప్లస్ లేయర్. Here top layer is the P plus layer. It is heavily doped. టాప్ లేయర్ని ఏ లేయర్ అంటున్నాము అంటే పీ ప్లస్ లేయర్ అంటున్నాము. దీన్ని ఎలా డోప్ చేసాము అంటే హైలీ డోప్ చేసాం. నెక్స్ట్ ద మిడిల్ లేయర్ ఈస్ ఎన్ మైనస్ లేయర్. ఇట్ ఈస్ లైట్లీ డోప్ అండ్ దెన్ ఎన్ రీజన్ కాల్ ద డ్రిఫ్ట్ రీజియన్. చూడండి నెక్స్ట్ ఈ ఎన్ మైనస్ రీజియన్. ఈ ఎన్ మైనస్ రీజియన్ ఎలా డోప్ చేసాము అంటే లైట్లీ డోప్ చేసాం. ఈ రీజియన్ ఏ రీజియన్ అంటున్నాము అంటే డ్రిఫ్ట్ రీజియన్. ఇట్ ఈస్ కాల్డ్ డ్రిఫ్ట్ రీజియన్. పీ ప్లస్ హైలీ డోప్ చేసాం, ఎన్ మైనస్ అంటే లైట్లీ డోప్ చేసాం. నెక్స్ట్ ద లాస్ట్ లేయర్ ఈజ్ ఎన్ ప్లస్ లేయర్ అండ్ ఇట్ ఈస్ హెవీలీ డోప్. లాస్ట్ లేయర్ ఏంటి? ఎన్ ప్లస్ లేయర్. దీన్ని ఎలా డోప్ చేసాం? హైలీ డోప్ చేసాం. అంటే పీ ప్లస్ని ఎన్ ప్లస్ని హైలీ డోప్, ఎన్ మైనస్ డ్రిఫ్ట్ రీజియన్ని లైట్లీ డోప్ చేసాం. హియర్
P plus layer act as a anode. The thickness of this layer is 10 micrometers. The level of doping is 10 power 19 centimeter cube. ఈ P ప్లస్ని దేంతో ఏ టెర్మినల్కి ఇస్తున్నాము అంటే యానోడ్. అలాగే దీని యొక్క థిక్నెస్ అనేది ఎలా ఉంది అంటే 10 మైక్రోమీటర్. దీని యొక్క డోపింగ్ అనేది ఎలా చేసాము అంటే 10 పవర్ 19 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ద ఎన్ ప్లస్ లేయర్ యాక్ట్ యాజ్ ఎ క్యాథోడ్. ద థిక్నెస్ ఆఫ్ దిస్ లేయర్ ఈస్ 250 to 300 మైక్రోమీటర్. ద లెవెల్ ఆఫ్ డోపింగ్ ఈజ్ 10 పవర్ 19 సెంటీమీటర్ క్యూబ్. అలాగే ఈ ఎన్ ప్లస్ లేయర్ని కూడా హైలీ డోప్ చేసాం. దీని యొక్క థిక్నెస్ అనేది ఎంత ఉంది అంటే 250 నుంచి 300 మైక్రోమీటర్. దీని యొక్క డోపింగ్ లెవెల్ అనేది 10 పవర్ 19. పీ ప్లస్ని ఎన్ ప్లస్ని ఒకేలాగా డోప్ చేసాం. ఎంత ఉంది అంటే 10 పవర్ 19 పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఎన్ మైనస్ లేయర్ గురించి చూద్దాం. The N minus layer act as a middle layer or drift layer. The thickness of this layer mainly depends on the breakdown voltage, the level of the doping. ఈ డ్రిఫ్ట్ లేయర్ అనేది దీని యొక్క థిక్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అలాగే లెవెల్ ఆఫ్ డోపింగ్ మీద డిపెండ్ అవుతుంది. దీని యొక్క డోపింగ్ లెవెల్ ఎంత ఉంది అంటే 10 పవర్ 14 ఫర్ సెంటీమీటర్ క్యూబ్. పీ ప్లస్ ఎన్ ప్లస్ 10 పవర్ 19. ఎన్ మైనస్ లేయర్ వచ్చేసేపటికి 10 పవర్ 14 సెంటీమీటర్ క్యూబ్. వన్స్ దిస్ లేయర్ విత్ ఇంక్రీజెస్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ విల్ బి ఇంక్రీజ్డ్. దీని యొక్క లేయర్ యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయితే బ్రేక్ డౌన్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పవర్ డయోడ్స్కి సిగ్నల్ డయోడ్లో 2 లేయర్స్ మాత్రమే ఉంటాయి, పీ రీజియను ఎన్ రీజియన్. అదే పవర్ డయోడ్కి వచ్చేసేపటికి 3 లేయర్స్ ఉంటాయి, పీ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్. పీ ప్లస్ అంటే ఏంటి అంటే హైలీ డోప్, ప్లస్ ఉంది అంటే హైలీ డోప్, మైనస్ ఉంది అంటే లైట్లీ డోప్. పీ ప్లస్ ఎన్ ప్లస్ని ఒకేలా డోప్ చేస్తాం. ఎంత అంటే 10 పవర్ 19 పర్ సెంటీమీటర్ క్యూబ్. అలాగే ఎన్ మైనస్ లేయర్ని ఎలా డోప్ చేస్తున్నాము అంటే 10 పవర్ 14 సెంటీమీటర్ క్యూబ్. దీని యొక్క విత్ అనేది ఇంక్రీజ్ అయితే బ్రేక్ డౌన్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పవర్ డయోడ్. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డయోడ్ ఈజ్ సిమిలర్ టు ద నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్. మన ఫస్ట్ ఇయర్లో ఏదైతే పిఎన్ జంక్షన్ డయోడ్ చదివామో అలాగే సేమ్ వర్కింగ్ అన్నమాట. వెన్ ద వోల్టేజ్ ఆఫ్ ది యానోడ్ టెర్మినల్ ఈజ్ హై దెన్ ద వోల్టేజ్ ఆఫ్ క్యాథోడ్ టెర్మినల్ ద డయోడ్ కండక్ట్స్. మనం యానోడ్ టెర్మినల్కి వోల్టేజ్ని హై ఇచ్చాం. దేనికన్నా అంటే క్యాథోడ్ టెర్మినల్. దాన్ని ఏ బయాస్ అంటున్నాము అంటే ఫార్వర్డ్ బయాస్ అంటాం. ద రేంజ్ ఆఫ్ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ దిస్ డయోడ్ ఈజ్ వెరీ స్మాల్, అప్రాక్సిమేట్లీ 0.5 volts to 1.2 volts. ఇక్కడ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది వెరీ స్మాల్గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 0.5 volts నుంచి 1.2 volts వరకు. ఇది ఎప్పుడైతే ఇది వోల్టేజ్ రేంజ్కి చేరిందో అప్పుడు డయోడ్ అనేది ఏ బ్యాస్లోకి వస్తుంది అంటే ఫార్వర్డ్ బ్యాస్లోకి డయోడ్ అనేది వర్కింగ్ కండిషన్లోకి వస్తుంది. ఇఫ్ ద వోల్టేజ్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ హైయర్ దెన్ ద వోల్టేజ్ ఆఫ్ ది యానోడ్. యానోడ్ కన్నా క్యాథోడ్ దగ్గర హై వోల్టేజ్ ఉంటే డయోడ్ అనేది ఏ బ్యాస్లో ఉంటుంది అంటే రివర్స్ బ్యాస్లో ఉంటుంది. ఇక్కడ వచ్చే క్యారెక్టరిస్టిక్స్ని ఏమంటున్నాము అంటే రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాం. మన పిఎన్ జంక్షన్ డయోడ్ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో పవర్ డయోడ్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. సేమ్ వర్కింగ్ అనమాట. నెక్స్ట్ విఐ క్యారెక్టరిస్టిక్స్. ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ సిమిలర్ దట్ ఆఫ్ ఏ లో పవర్ పిన్ డయోడ్ ఎక్స్పెక్ట్ దట్ బియాండ్ ద కట్ ఇన్ వోల్టేజ్. చూడండి, ఇది కట్ ఇన్ వోల్టేజ్ అండి. నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా వర్క్ చేస్తుందో ఈ పవర్ డయోడ్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. దీని యొక్క కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేపాటికి సిలికాన్ డయోడ్ అయితే 1 volt వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కూడా లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. ద వోల్టేజ్ డ్రాప్ ఇన్ ద లైట్లీ డోప్డ్ ఎన్ డ్రిఫ్ట్ రీజియన్ అకౌంట్ ఫర్ ద ఓమిక్ రెసిస్టెన్స్. ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దేనిది అంటే ఎన్ డ్రిఫ్ట్ రీజియన్. దేనికోసము అంటే ఓమిక్ రెసిస్టెన్స్ కోసం. నెక్స్ట్ రివర్స్ బయాస్. అండర్ రివర్స్ బయాస్ కండిషన్ ఓన్లీ స్మాల్ రివర్స్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్.
రివర్స్ బయాస్లో డయోడ్ అనేది కండక్టింగ్ చేయదు. ఓన్లీ స్మాల్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి వరకు అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ వరకు. నెక్స్ట్ ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ నుంచి ఏం జరుగుతుంది అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ డయోడ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 2 టైప్స్, షార్ట్ కీ డయోడ్, ఫాస్ట్ రికవరీ డయోడ్స్. పవర్ డయోడ్స్ అనేవి 2 టైప్స్, షార్ట్ కీ డయోడ్, ఫాస్ట్ రికవరీ డయోడ్. షార్ట్ కీ డయోడ్ ఈజ్ ఏ మెటల్ semiconductor diode with a low forward voltage drop and a very fast switching speed. షార్ట్ కీ డయోడ్ అనేది ఏంటిది అంటే ఒక మెటల్ సెమీకండక్టర్ డయోడ్. ఇది వోల్టేజ్ డ్రాప్ అనేది ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే స్విచ్చింగ్ స్పీడ్ వచ్చేసేపాటికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ డయోడ్ని ఏ డయోడ్ అంటున్నాము అంటే షార్ట్ కీ డయోడ్. షార్ట్ కీ డయోడ్లో ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది చాలా స్మాల్, వెరీ లో, అలాగే స్విచ్చింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆ డయోడ్ని షార్ట్ కీ డయోడ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసేపాటి ఫాస్ట్ రికవరీ డయోడ్స్. ఫాస్ట్ రికవరీ డయోడ్ ఈజ్ ఏ సెమీకండక్టర్ డివైస్ విచ్ possesses షార్ట్ రివర్స్ రికవరీ టైమ్ ఫర్ రెక్టిఫికేషన్ పర్పస్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్. ఫాస్ట్ రికవరీ డయోడ్లో ఏంటి అంటే రివర్స్ రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. షార్ట్ రివర్స్ రికవరీ టైం అంటే రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, త్వరగా రికవర్ అయిపోయి. ఎన్ని డయోడ్స్ ఉన్నాయంటే 2 డయోడ్స్, షార్ట్ కీ డయోడ్, ఫాస్ట్ రికవరీ డయోడ్. షార్ట్ కీ డయోడ్ అంటే లో ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్, అలాగే స్విచ్చింగ్ స్పీడ్ ఉంటుంది. ఫాస్ట్ రికవరీ డయోడ్స్ వచ్చేసేపాటికి దీని ఫాస్ట్గా రికవరీ టైం అనేది చాలా షార్ట్ టైం అన్నమాట, త్వరగా అయిపోతుంది రికవరీ. నార్మల్ డయోడ్కి పవర్ డయోడ్కి ఏంటి డిఫరెన్సెస్ అంటే దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి, పవర్ డయోడ్లో 3 లేయర్స్ ఉంటాయి. దీని రేటింగ్స్ వచ్చేపాటికి కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పవర్ కానీ హై రేటింగ్స్. అలాగే దీంట్లో కన్స్ట్రక్షన్ డిఫరెన్స్ వచ్చేసేపాటికి P+N+ హైలీ డోప్ చేస్తాం. దీంట్లో ఇంకా ఒక రీజియన్ ఉంటుంది N- రీజియన్, దీన్ని డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాం. దీన్ని లైట్లీ డోప్ చేస్తాం. దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాము అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ పర్పస్ కోసం, ఓమిక్ రెసిస్టెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నమాట. పవర్ ఎలక్ట్రానిక్స్లో మనం యూజ్ చేసేది ఏ డయోడ్స్ని యూజ్ చేస్తున్నాం, పవర్ డయోడ్స్ని యూజ్ చేస్తాం. ఈ సెమీకండక్టర్ డివైస్ని యూజ్ చేసుకుని మనం పవర్ని కంట్రోల్ చేస్తున్నాం, అలాగే కన్వర్షన్ చేస్తాం. ఈ సెమీకండక్టర్ డివైస్ని యూజ్ చేసుకుని పవర్ని కంట్రోల్ చేసి కన్వర్షన్ చేయడాన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నాం. ఈ పవర్ ఎలక్ట్రానిక్స్లో కన్వర్షన్ అనేది ఎఫిషియన్సీగా జరుగుతుంది, అంటే ఎఫెక్టివ్గా జరుగుతుంది, లాస్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.